నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది ప్రభేసియా, మా త్రోవలకు వెలిగినిచ్చేది నీ వాక్యమే ప్రభేసియా. అయ్యా నీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని అడుగుచున్నాను దేవా, నీ కొందనాలు ప్రభేసియా. ఆశగలకు వచ్చిన ప్రతి ప్రాణమును తృప్తిపరచమని అడుగుచున్నాను దేవా, నీ కొందనాలు ప్రభేసియా. అయ్యా నీకే వందనాలు స్తోత్రములు ప్రభేసియా. అయ్యా నీ దాసుని నిలబడే వాక్యాన్ని విద్దుచుండగా ప్రభేసియా, నీ దాసుని నీడంతల ఆత్మతో అభిషేకించమని అడుగుచున్నాను దేవా, నీ కొందనాలు ప్రభేసియా. నీ దాసు నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట ద్వారా ప్రభేసియా మేము బ్రతుకుతామని గుర్తెరిగి ప్రభేసియా వాక్యాన్ని శ్రద్ధగా వినే భాగ్యాన్ని మద చేయమని, నా చిన్ని ప్రార్థన మీ పాదాన్ని సన్ని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. కూర్చుందామండి. మంచిదండి ప్రియులారా, కొన్ని అంశాలు ఒక అరగంట దేవుని వాక్యాన్ని విందాం. తదుపరి మనము ఈ కార్యక్రమం ముగించుకుందాం. రోమిలు అపోస్తలుడైన పౌలు రోమిలో ఉన్న సంఘానికి రాసిన రోమి పత్రిక 4వ అధ్యాయములో ఉన్న మాటలు చదువుకున్నాం. ప్రియులారా, ఈరోజు మీతో నేను చెప్పాలనుకున్న వర్తమానం ఏంటనంటే, దేవుని యందు విశ్వాసం ఉంచటం వల్ల వచ్చిన ఆశీర్వాదాలు ఏంటో ఒక 7 విషయాలు చెప్పాలని నేను సిద్ధపడ్డాను. కాబట్టి అక్కడక ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దానికంటే ముందుగా ఈ 4వ అధ్యాయంలో జరిగిన సందర్భం ఏంటో మనకు చివరనిచ్చుకుంటూ మన విశ్వాసం గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమిలో సంఘానికి రాస్తూ ఏమని తజ్జపజ్జన అవుతా ఉన్నారని అంటే, 2 వర్గాలు ఉన్నాయండి. ఒక వర్గం ఏదనంటే యూదులు, రెండో వర్గం ఎవరనంటే అన్యులు. అపోస్తలుడైన పౌలు కూడా యూదుడే కనుక ధర్మశాస్త్రాన్ని సమస్తమును పఠించిన వాడు ఎవరనంటే అపోస్తలుడైన పౌలు. కాబట్టి యూదులకిని అన్యులకిని ఇక్కడ భేదాభిప్రాయం జరుగుతుంది ఏంటనంటే, కనుక యూదులకేమో ధర్మశాస్త్రమును బట్టి వారు ఏమయ్యారనంటే నీతిమంతులయ్యారు అని చెప్తా ఉన్నారు. యూదులు ఎలా నీతిమంతులయ్యారట? ధర్మశాస్త్రాన్ని బట్టి ఏమయ్యారట అండి అంటే, ధర్మశాస్త్రం అని అంటే ధర్మశాస్త్రంలో ఉన్న క్రియలు చేయటాన్ని బట్టి, ఆ పనులు చేయటాన్ని బట్టి వారు ఏమయ్యారని అంటే నీతిమంతులయ్యారు. అంటే బలులు అర్పించటం, దేవుని మందిరానికి వెళ్ళటం, దేవునికి ఇవ్వటం, తర్వాత సున్నతి చేయబడటం, దీన్ని బట్టి నీతిమంతులు అయ్యారు అని చెప్తా ఉన్నారు. కాబట్టి మేము నీతిమంతులం అని చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో అన్ని జనులైన వారు కూడా ఉన్నారట. వారు దేవుని యందు ఏముంచారని అంటే విశ్వాసం ఉంచారట అండి. వారు ఏ క్రియ చేయలేదు, అంటే వారు సున్నతి చేయబడలేదు, అన్ని జనులకు వారికి బలులు అర్పించలేదు, వారు దేవాలయంలోకి వెళ్ళలేదు. అయినా వారు కూడా ఏమయ్యారని అంటే నీతిమంతులయ్యారట. ఎలాగనంటే వీరు దేవుని యందు ఏముంచారని అంటే విశ్వాసం ఉంచారు. కాబట్టి ఈ 2 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, మనం ఆలోచిస్తే గమనిస్తే కనుక అంటూ యూదులు అంటున్నారు అన్ని జనులు ఎలా నీతివంతులు అవుతారు, వారు ఏ క్రియలు చేశారు, వారు ఏ పనులు చేశారు అని అంటూ కనుక దర్శనం జరుగుతుంటున్నప్పుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అబ్రహాముకు గొప్పతనం ఏముంది, తాను నీతివంతుడు అవటానికి తాను చేసిన గొప్పతనం ఏముంది అని అంటే అంటున్నారు. చూడండి ఆ మాట చదువుదాం. కాబట్టి శరీరం విషయమై మన మూల పురుషుడగు అబ్రహాముకి ఏమి దొరుకును అందుము, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతులను తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము. కనుక అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడయ్యాడు అని అంటానికి అంటే దానికి అతిశయ కారణం ఏముంది అని అంటున్నాడు. అంటే ఇలాగ అర్థం చేసుకుందాం. అబ్రహాము 10 కోట్లు ఇచ్చాడండి దేవునికి, ఇవ్వటాన్ని బట్టి ఏమయ్యాడంట నీతిమంతుడు అయ్యాడు అనుకుంటున్నారు మీరు. కాదు 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 అబ్రహాము కూడా దేవుని యందు ఏముంచాడు, విశ్వాసం ఉంచాడు. కాబట్టి అతడు ఏమయ్యాడు అని అంటే నీతిమంతుడు అయ్యాడు. ఈ మాట మనం కొంచెం అర్థమవుతే మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియులరా, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడు అవ్వలేదు. దేని బట్టి అయ్యాడు, దేవుని యందు ఏముంచాడట. చూడండి ఆ మాట చదువుతాం. అబ్రహాము దేవుని నమ్మి ఎన్నో వచనం 3వ వచనం లేఖనం ఏమి చెబుతున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి ఎలా ఎంచబడిందంట. ఇప్పుడు నేను మీకు అర్థమవటానికి చెప్తున్నాను. అంటే క్రియల మూలముగా ఏమవరు నీతిమంతుడు అవడు. సున్నతి చేయించుకున్నా, బలులు అర్పించినా, లేకపోతే దేవుని మందిరానికి వచ్చినా, దేవునికి ఇచ్చినా ఏమవడట
నీతిమంతుడు. ఎలా నీతిమంతులం అవుతామనంటే మనం దేవుని అందు ఏముంచాలట? విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే దేవుని అందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనం ఏమవుతామనంటే నీతిమంతులం అవుతాం. అబ్రహాముకు సున్నతి చేయబడిన తర్వాత నీతిమంతుడు అయ్యాడా, లేకపోతే ముందే నీతిమంతుడు అయ్యాడా అని అంటే సున్నతి చేయబడక మునిపే అబ్రహాం ఏమయ్యాడు తెలుసండి? నీతిమంతుడయ్యాడు. కాబట్టి ఈరోజు క్రియల మూలముగా కాదు, కానీ దేవుని యందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి మనలో కూడా దేవుడు ఏం చేస్తాడనంటే నీతిమంతుడిగా చేస్తాడు. ఎప్పుడైతే అమ్మమ్మ కూర్చుని, నాకు ఈ మొదటిది కొంచెం అర్థమవుతే నేను ముందుకు వెళ్ళిపోదామని చూస్తున్నాను. ఈ పాత నిబంధనలో నీతిమంతులు అయ్యటానికి వారు ఏం చేసేవారు? క్రియలు చేసేవారు. క్రియల్లో క్రియ ఏంటనంటే బలులు అర్పించేవారు, రక్తము కార్చేవారు. దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే రక్తము చిందించబడుకోకుండా పాప క్షమాపణ లేదు. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక. రక్తము చిందించుకోకుండా ఏమవుదంట? పాప క్షమాపణ దొరకదట. ఆ మాట చదువుదాం ప్రియులరా. ఎబ్రీయులకు రాసిన పత్రికలో రక్తము చిందించబడుకోకుండా పాప క్షమాపణ లేదు అన్న మాటను మనం చదువుతున్నాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగానే చెప్పచ్చు. కాబట్టి రక్తము చిందించబడకుండా మానవుడికి వాడు నీతిమంతుడు అవ్వటం అసంభవం, అవడం. మరి ఎలాగవుతాడు అని అంటే మీరు విశ్వాసం ఉంచితే అయిపోతాను అంటున్నారు. గొర్రె పిల్లల్ని మేకల్ని అర్పించుకోకుండా ఎలా నీతిమంతులు అయిపోతారని అంటే అంటూ ఉన్నారు. యేసు క్రీస్తు మన కొరకు లోకానికి వచ్చి ఆయన బలియాగం అవటాన్ని బట్టి ఆయనే లోక పాపను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల వధించబడిన ఆయన యందు విశ్వాసం ఉంచడం చేత మనం ఏమయ్యామంట? నీతిమంతులం అయ్యాం. మనం ఇప్పుడు ఎవరు అంటే నీతిమంతులం. ఎవరిని బట్టి? యేసు ప్రభువుని బట్టి మనం ఏమయ్యామంట? ఎప్పుడైతే యేసు ప్రభువునందు మనం విశ్వాసం ఉంచామో మన పాపములన్నీ ఆయన ఏం చేశాడని అంటే కడిగి వేసి క్షమించి మనం పరిశుద్ధులుగా చేశాడు. ఎబ్రీయులకు రాసిన పత్రికలోని చూడండి 9వ అధ్యాయంలో మనం చూస్తే ప్రియులారా, అక్కడ మాట మనం చదువుతున్నాం. 9వ అధ్యాయం 14వ వచనం చదువురమ్మా. తన్ను తాను క్రీస్తు యొక్క రక్తము మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా ఏం చేసిందంట? కూర్చో అర్థం చేయదు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. గొర్రె పిల్లని అర్పించడం ద్వారా మనుషుడు అర్పించేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు, కానీ అంతరంగ మనసాక్షి ఏమవుతలేదు? శుద్ధి అవుతలేదు. దేన్ని అర్పించడం ద్వారా? బలిని అర్పించడం. ఇప్పుడు యేసు ప్రభువు వారు మన పాప పరిహార్థము చెల్లించడానికి ఆయన లోకానికి వచ్చి ఆయన బలియాగమైన రక్తము చేత మన మనసులను మనసాక్షిని కూడా ఏం చేశాడట? శుద్ధి చేశాడు. అందుకే ఒక పాట ఉంటుంది, యేసు రక్తము రక్తం అన్న పాటలో ఏమన్నా ఆయన అందు విశ్వాసం ఉంచిన మనం అంటే వెంటనే మన మనసాక్షిని ఏం చేశాడట? చరణత్వం అక్షిని శుద్ధి మన యేసయ్య మనసాక్షిని శుద్ధి చేయును మన శిక్షను తొలగించెను సమరముని మన శిక్షను చెను తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము. రక్తము రక్తము. గనుక ప్రియులారా, గొర్రెపిల్ల రక్తముల చేత విమోచించబడిన దానికంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం చేత మన మన పాపములన్నిటిని ఆయన ఏం చేశాడట? కడిగి వేసి నీతిమంతులుగా దేవుడు మనలను చేశాడు. చూడండి, కీర్తన గ్రంథం 32 అధ్యాయములు అంటారు, ఎవరైతే దేవుని చేత 32 అధ్యాయంలో మనం చూస్తే కనుక నేను ఒకసారి చెప్పిన తర్వాత చదువుదు కనమ్మా. కీర్తన 32 అధ్యాయంలో అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. ₹1,00,00,000 ఇచ్చి ఎవరు నీతిమంతులు కారు, గొర్రెలనిచ్చి నీతిమంతులు కారు, డబ్బులిచ్చి నీతిమంతులు కారు, డబ్బులిచ్చి నిర్దోషులు కారు. కనుక ఏది అర్పించినా నీతిమంతులము కాదు, నిర్దోషులు అవ్వంట. ఎలాగవుతామనంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం చేత మనం ఏమయ్యామంట? మన నీతిమంతులం అయ్యాం. మన మనసాక్షిని ఆత్మని ఏం చేశాడటండి? శుద్ధి చేశాడట. అంటున్నారు చూడండి, 32వ మొదటి వచనంలో, తన అతిక్రమములకు పరిహారమునందున వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందున వాడు. దాన్ని కానీ చదువుదాం. యెహోవా చేత నిర్దేశని ఎంచబడిన వాడు, దాన్ని ఆత్మల కపటము లేనివాడు. దాన్ని కనుక చూడండి, యెహోవా చేత నిర్దోషని అనిపించుకున్నవాడు ఏమై ఉన్నాడట? ధన్యులు మనం. కనుక పాపమునకు ప్రాయశ్చిత్తము నందున వాడు ఎవరట? ధన్యులు. ఇప్పుడు గమనించాలి. అంటే ఇప్పుడు ఆలోచన ఏంటంటే, ధన ధాన్యములు బట్టి, గొర్రెలను బట్టి, మేకలు బట్టి, సున్నతిని బట్టి మనుషుడికి ఏం రాదు? పాప క్షమాపణ రాదు. ఆయన యందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామయ్యా, నా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి సిలువైబడి రక్తము కారి చనిపోయి తిరిగి లేచావు నాయనా అని యేసు ప్రభు దగ్గర మన పాపములు ఒప్పుకుంటే తన రక్తము చేత మన ఆత్మ తనువులను ఏం చేస్తాడట? శుద్ధి చేసి మనల్ని నిర్దోషులుగా చేస్తాడట. ఈ నిర్దోషత్వం ఎలాగొచ్చింది? అది ఆయన నమ్మటాన్ని బట్టి మనకేమొచ్చింది? ఇంకేం అర్పించిన అవసరం లేదు, బలులు అర్పించవలసిన అవసరం లేదు, మేకలను అర్పించిన అవసరం లేదు. కనుక తానే మన కొరకు బలైపోయి మనలను నిర్దోషులుగా చేశాడటండి, పరిశుద్ధులుగా చేశాడటండి. దాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించవలసిన బద్ధులమై ఉంటున్నాం అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియులారా, చదువుదాం. చూడండి, దేవుని వాక్యంలో మరొక మాటను మీకు చూపించి ముందుకు వెళతాను. కొంతమంది అంటండి, కనుక 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే అండి, అక్కడ సందర్భాన్ని చూస్తామండి. కొంతమందికి దేవుడు అంట ఎంత పరిచయం చేసినా వారు మనసాక్షి ఏం చేసుకుంటున్నారని అంటే వారు మూత వేసుకుని వారి వల్ల ఉంటున్నారట. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. వాత వేయబడిన అమ్మా వాత వేయబడిన మనసాక్షి గలవారై వారు దేవునికి ఏమైపోతున్నారట అంటే దేవుని దగ్గర ఒప్పుకోకుండా వారు మనసును ఏం చేసుకుంటున్నారు? 1 తిమోతి రాసిన పత్రికేనా? అమ్మ చాలరా, నేను వివరిస్తాను. కనుక మనం ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వస్తామో ఆయన మనల్ని క్షమించి పవిత్రపరిచి నీతిమంతులుగా చేసిన మనము, కనుక దేవుడు మనతో ఒక్కొక్కసారి ఒక్కొక్క తప్పు చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మనలా మాట్లాడుతూ ఉంటుంటే మనసును ఏం చేసుకోకూడదట? వాత వేసుకుని వారిలాగా ఉండకూడదట, మనసాక్షిని చంపుకోకూడదట. సపోజ్ అని మనం రక్షించబడ్డామండి, సెల్ ఫోన్ దొబ్బేవాలని మనసు కలిగిందండి, తీసేసుకున్నామండి. సెల్ ఫోన్ తీసుకున్న దాన్ని బట్టి పాపం ద్వారా వచ్చిన జీతము మరణం. ఈ మరణం తప్పించుకోవాలంటే అది శుద్ధి అవ్వాలంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేదావా, నేను చేయరానిది చేశాను కాబట్టి నన్ను ఏం చెయ్యి, శుద్ధి చేయను ఆయన అంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడట అని అంటే మనల్ని శుద్ధి చేస్తాడు. అదే రీతిలో ప్రియులరా, ఈ లోకములో పాపం విషయం కానివ్వండి, నరకం విషయం కానివ్వండి, అది ఏదైనా సరే మన విషయంలో ప్రభు మనకి సహాయం చేస్తాడు. నేను విశ్వాసం గురించి చెప్పాలనుకున్న పాఠంలోకి వెళ్తున్నానండి. ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ యేసు ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఉంది.
ఇదేం మనకు సాదృశ్యంగా ఉంది. చెయ్యరాని అతిక్రమముల చేత పాపముతో నింపబడిన మన జీవితం ఏ గొర్రె పిల్ల రక్తము చేత గాని, మేకల చేత గాని, దేని చేత గాని మనం పవిత్రపరచబడము. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకు సిలువైబడి రక్తము కార్చి తన ఆత్మను మన హృదయంలోకి పంపించడాన్ని బట్టి మనం ఏమయ్యాం? నల్లగా ఎర్రగా ఉన్న మన పాపములు ఇప్పుడు ఎలా మారినాయి చూడండి. రోమిలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక. ఒకప్పుడు మనం ఎలాంటి వాళ్ళమంట అని అంటే చదువుతున్నాం చూడండి. అట్టివారిమై ఉండి అన్న మాట చదువుతాం. 5వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట ఉంటుందండి. ఒక్క నిమిషం. 6వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు కొంచెం పైకి చదవండి. ఎట్టివారంట కొంచెం పైకి చదవండి. దొంగలైనను, దూసుకులైనను, దోసుకుని వారైనను దేవుని రాజ్యమునకు అట్టివారై ఉంటారు కానీ ప్రభుని యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందు ఏం చేయబడ్డాం. మళ్ళీ వద్దాం, ఇక్కడికి రండి ప్రియులారా. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలోనికి వచ్చిందో, దేవుని ఆత్మ మనలోనికి రావటాన్ని బట్టి మనం ఏమయ్యామనంటే ఈ లోకములో శుద్ధులము అయ్యాం. కనుక యేసు రక్తము మన ఆత్మలను ఏం చేసిందనంటే శుద్ధిపరిచింది. దేవునికి స్తోత్రం. కనుక శుద్ధిపరిచిన మనం మళ్ళీ లోకంలో ఉంటుండగా మళ్ళీ ఏమైందంటే ఇంకో సందర్భాన్ని చూపిస్తాను చూడండి ప్రియులారు. ఇంకో సందర్భం చూపించి నేను అనుకున్న పాఠంలోకి నేను వెళ్ళిపోతాను. ప్రియులారు గమనించండి, ఇక్కడ ఇంకొక సందర్భాన్ని మీకు చూపించాలనేది నేను అనుకుంటున్నాను. లోకంలో జీవిస్తున్నాం, ప్రభు మనల్ని కడిగాడు, పవిత్రపరిచాడు. ప్రభు రక్తం ఇది మనల్ని పవిత్రపరిచాడు. పవిత్రపరచబడిన తర్వాత లోకములోవి లేనిపోని అని మనలోకి వచ్చినప్పుడు, మనం అపవిత్రంగా మారుతున్నప్పుడు, అపవిత్రమైన మనలోకి వస్తున్నప్పుడు మళ్ళీ మనం పవిత్రపరచబడాలనంటే మళ్ళీ మనలో ఏమైపడాలి? మళ్ళీ యేసు ప్రభు రక్తం వేయబడినప్పుడు మళ్ళీ ఎలా మారుతాం? ఇప్పుడు ఇలా తెల్లగా మార్చబడాలనంటే దీనికి చేయవలసిన పని ఏంటనంటే డబ్బు ఇవ్వాల్సిన పని లేదు. నీ పాపములు ఒప్పుకోవడానికి నువ్వు ఏమి చేయవలసిన పని లేదు. మళ్ళీ విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి వచ్చి ఏం చేయాలి? ఒప్పుకోవాలి. విశ్వాసం, ఇయ్యా నా పాపం క్షమించిన ఆయన, లోకములో తిరుగుతున్నాను, మరలా ఆ వ్యభిచారం నాలోకి వచ్చింది, లోకంలో తిరుగుతా ఉన్నాను, ఆ దొంగతనం నాలోకి వచ్చింది, లోకంలో తిరుగుతున్నాను, మళ్ళీ నేను భ్రష్టుని అయిపోయానయ్యా, మళ్ళీ నీ రక్తము చేత నన్ను ఏం చేయి కాడు అని దేవుని అందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. అయ్యా నీ రక్తము చేత నన్ను కడిగి నన్ను పవిత్రుడిగా చేయనానా అని మనం ఎప్పుడూ అడుగుతామో మళ్ళీ మనల్ని ఎలా చేస్తాడనంటే లోకములో ఉన్నాము గనక ఒక్కోసారి అబద్ధాలు ఆడతాం, లోకములో ఉన్నాము గనక ఒక్కోసారి అపవిత్రమైపోతాం, లోకంలో ఉన్నాం గనక జారిపోతా ఉంటున్నాం, లోకంలో ఉన్నా గనక ఏమేమో చేస్తూ ఉంటున్నప్పుడు పాపం ద్వారా వచ్చిన జీతము మరణానికి పాత్రం కాకుండా ఉండాలంటే మళ్ళీ మనం ఆయన విశ్వాసం ఉంచి మళ్ళీ ఆయన దగ్గరికి ఏం చేయాలట? మనం వచ్చినప్పుడు ప్రభు మనలను మళ్ళీ ఎలా చేస్తాడనంటే పవిత్రులుగా చేస్తాడు. అలా చేయగల దేవుని యందు మనం ఎప్పటికప్పుడు ఏముంచాలట? విశ్వాసం ఉంచాలి. ప్రభు నన్ను క్షమిస్తాడు, నన్ను క్షమించేవాడు, నన్ను బాగు చేసేవాడని ప్రభు నందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. కొన్ని మాటలు చూడండి ప్రియులారా, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చిన మేలు ఏంటంటే చదువుదాం. మళ్ళీ వద్దాం, మన పాఠంలోకి వద్దాం రండి ప్రియులారా. అబ్రహామును బట్టి అబ్రహాముకే గొప్పతనం ఏం దొరుకును? అతడు అపవిత్రుడే, ఆయన పాపే, ఆయన అన్యుడే, కానీ అతడు నీతిమంతుడిగా తీర్చబడటానికి ఆయన దేవుని అందు ఏముంచాడు? ఇప్పుడు లైన్లోకి వచ్చేస్తాం అందరం. దేవునికి స్తోత్రం అవుతాం. అబ్రహాము పాపే, స్త్రీ జన్మించిన వాడు, ఈ లోకములో తల్లిదండ్రులు పుట్టినవాడు అందరూ ఎవరు? పాపమే. అబ్రహాము కూడా ఎవరు? పాపే. మరి ఎలా నీతివంతుడు అయ్యాడు అని అంటే క్రియలు బట్టి కాదు. దేని బట్టి?
దేవుని నమ్మాడు, ఆయన నా పాపములు క్షమిస్తాడు, నన్ను పవిత్రపరుస్తాడు, నాకు నిత్యత్వం ఇస్తాడు అని నమ్మాడు. కాబట్టి అబ్రహాం ఎలా మారాడనంటే నీతిమంతుడిగా మారాడు. చూద్దాం ప్రియులారా, అబ్రహాము నీతిమంతుడిగా మారాడు. కాబట్టి ఈరోజు మనము పాపులమే, ఆయన దగ్గరకు వచ్చిన మనం ఆయన విశ్వాసం ఉంచితే మనల్ని ఎలా చేస్తాడట? నీతిమంతుడిగా చేసి నీతిమంతులైన మనము ఆయన ఎలా నడుచుకోవాలనంటే విశ్వాసము కలిగి నడుచుకోవాలి. చదువుదాం చూడండి, 4వ అధ్యాయంలోకి వద్దాం. నీతిమంతుడు 12 చదవమ్మా. అమ్మ, నేను ఏమని చెప్పాలనుకుంటున్నానంటే నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవిస్తాడు. అమ్మ, నీతిమంతుడు ఎలా జీవిస్తాడట? ఇప్పుడు దేవుడు మనల్ని కడిగాడు, ఇప్పుడు నుంచి మనం ఎలా నడవాలి? విశ్వాసం మూలంగానే జరగాలి. దేవుడు ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, నా పాపములు క్షమించాడు, నన్ను కడిగాడు, నన్ను కడిగి ఆయన బిడ్డగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన నన్ను బిడ్డగా చేసుకున్నాడు కాబట్టి నా అక్కర్లన్నీ ఆయన తీరుస్తాడని ఆయన అందేముంచాలి? అలా ఉంచాడంటే ఎవరు? అబ్రహాం. ఏమని ఉంచాడు? ఏ విషయంలో ఉంచాడు అలాగా? అమ్మ, మళ్ళీ చెప్తున్నాను, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మాడు. నమ్మిన అబ్రహాం ఎలా మార్చబడ్డాడనంటే నీతివంతుడిగా మార్చబడ్డాడు. నీతివంతుడిగా మార్చబడిన అబ్రహాము ఆ దేవుని యందు ఏముంచాడనంటే విశ్వాసం ఉంచాడు. తన కష్టాల్లో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, తనకు కావలసిన అక్కర్లన్నింటిలో దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఉంచగా ఆ విశ్వాసాన్ని బట్టి అబ్రహాము దేవుడు ఏం చేశాడు? మేలే చేశాడు. ఈ రోజు ప్రభువుని నమ్మాం, ఆయన తన రక్తం చేత కడిగాడు. ఒక్కోసారి పడిపోతూ ఉన్నాం, మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి కడుక్కుంటే ఆయన మనలో మనం పవిత్రపరిచి మనం పరిశుద్ధులుగా చేస్తాడు. పరిశుద్ధులుగా నమ్మానము ఆయన యందు ఏముంచాలట? విశ్వాసం ఉంచి సాగుతూ ఉంటే పిల్లలు కావాల్సి వచ్చినప్పుడు బిడ్డలను, ఉద్యోగాలు కావాల్సి వచ్చినప్పుడు ఉద్యోగం, ఐశ్వర్యం కావాల్సి వచ్చినప్పుడు ఐశ్వర్యం దేవుడు ఇస్తాడు. మనం ఆయన యందు ఏముంచాలి? ఉంచాలి. కూడా చూడండి, అబ్రహాం ఏ విషయంలో విశ్వాసం ఉంచాడు? చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అబ్రహాం అంటండి 75వ సంవత్సరంలో పిలువబడ్డాడండి. 75వ సంవత్సరంలో పిలువబడిన అబ్రహామును దేవుడు పిలిస్తే తాను ప్రయాణం చేస్తూ తన జీవిత కాలంలో దేవుని యందు ఏముంచాడు? 100వ సంవత్సరం వచ్చినప్పుడు కూడా ఏముంచాడట? విశ్వాసం ఉంచాడు. ఏ విషయంలో విశ్వాసం ఉంచాడు అని అంటే తాను మృతమైన శరీరం అయిపోయినాను, శారమ్మ శరీరం శరీరం అయిపోయినాను, పిల్లలు పుట్టే అవకాశం లేకపోయినాను, అప్పుడు కూడా దేవుని యందు ఏముంచాడట? ఆ విశ్వాసమును బట్టి అబ్రహాం ఏం పొందుకున్నాడంటే కనుక 100వ సంవత్సరంలో కుమారుని అబ్రహాం పొందుకున్నాడు. ఆ మాటలు చదువుదాం చూడండి. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం ఏం చేయలేదట? సందేహింపలేదట. దేవుని మహిమ పరచుచు ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని నోడిగా ఏమంచాడట? ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం మీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? దేవుడు మనల్ని పిలిచి ఆయన రక్తముతో కడిగి ఆయన అన్నాడు, మీకు ఏది అవసరం నేను ఇస్తాను, ఎందుకంటే రండి నేను మిమ్మల్ని ఆస్వాదిస్తానని చెప్పిన ప్రభు అబ్రహాము తన వృద్ధాప్యం వచ్చేసే వరకు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్టుగానే మన అక్కర విషయంలో కూడా దేవుని యందు ఉంచాలట. మనకేం రాకూడదు? అవిశ్వాసం రాకూడదట. కనుక అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు అబ్రహాం విషయంలో దేవుడు కార్యాలు చేసిన దేవుడే ఈరోజు మనకు కూడా దేవుడు ఏం చేస్తాడట? ఇంకో విషయం చెప్తే ముందుకు వెళ్ళిపోతాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. అబ్రహాం ప్రయాణం వెళ్తున్నాడండి, సాగుతూ ఉన్నాడండి. ఈ మధ్యలో ఒక్కొక్కసారి ఐగుప్తు వచ్చిందండి. ఐగుప్తు వైపు తిరిగిపోయాడు. అంటే దేవుని వైపు ఉన్న విశ్వాసం ఇప్పుడు ఏమైంది? మళ్ళీ చెప్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? దేవుల్లో సాగుతున్నాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు.
నాకు పిల్లల్ని ఇస్తానన్నాడు, కానాను తీసుకుని వెళ్తానన్నాడు, కాబట్టి దేవుడు నన్ను తీసుకెళ్తాడు. ప్రయాణం వెళ్తున్నాడు. ప్రయాణం వెళ్ళిన అబ్రహాము మధ్యలోకి వచ్చాడు, ఐగుప్తుకు తిరిగేశాడు. కరువు వచ్చిందని ఐగుప్తు తిరిగేశాడు. ఐగుప్తు తిరిగేయటానికి కారణం ఏంటంటే దేవుని యందు ఏం విడిచిపెట్టుకున్నాడు? విశ్వాసం విడిచిపెట్టుకున్నాడు. దేవుని యందు విశ్వాసం పోగొట్టుకున్నాడు. దేవుని యందు విశ్వాసము సల్లగిల్లింది. దేవుని యందు అపనమ్మకం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎడు తిరిగేశాడు? ఐగుప్తు వైపుకు తిరిగాడు. ఈరోజు దేవుని వాక్యం ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనం కూడా రక్షించబడి ఆయన విశ్వాసంలో సాగుతున్నప్పుడు మనం కూడా కొన్నిసార్లు తిరిగేసే అవకాశాలు ఉంటాయి. సపోజ్ ఇలాగా ఆలోచిద్దాం. ఎలాగనంటే ఒక్కోసారి చిన్న చిన్న దొంగతనాలు చేస్తాం. ప్రతి విషయం అందు దేవుని అందు ఏముంచాలి? మళ్ళీ చెప్తాను, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామా. విశ్వాసం అంటే ఏంటనంటే అండి, దేవుడు నా పట్ల ఏ కార్యమైనా అని నమ్మటం. 1, 2, దేవుడు ఉన్నాడు, నాకు ఇప్పుడు 10 ఏళ్ళు కావాలి, ఈ 10 ఏళ్ళ విషయంలో దేవుడు నాకు సహాయము చేస్తాడని నమ్మాం. ఇప్పుడు 10 ఏళ్ళు లేవు, ఈ బల్ల మీద 10 ఏళ్ళు ఉన్నాయి. మనం వెళ్తా ఉన్నాం విశ్వాస యాత్రలో. ఈ 10 ఏళ్ళు ఉన్నాయి. ఈ 10 ఏళ్ళు చూసిన రాగానే అవసరాన్ని బట్టి తీసేసుకుంటాం. తీసుకోకుండా ఉండటాయే విశ్వాసం. ఈ 10 ఏళ్ళు అవసరమే, కానీ ఈ 10 ఏళ్ళు ఎవరిస్తారు? దేవుడిస్తాడు. అది విశ్వాసం. ప్రతి విషయమందు మన విశ్వాసము కలిగేం చేయాలి? సాగాలి. కనుక ప్రియులారా ఆలోచించండి. ఇల్లు లేదు కనుక విశ్వాసంతో సాగుదాం. ఎవరినో చూసి మనము అసూయపడకూడదు. కారు లేదు, అసూయపడద్దు ఎవరినో చూసి. దేవుడు ఏ సమయానికి ఏది ఇస్తాడో అయ్యో దేవుడు మనకిస్తాడు. కాబట్టి మన విశ్వాస యాత్రలో దేవుని అందు ఏముంచాలట? ఉంచితే వచ్చిన లాభం ఏంటంట? ఇదిగో వృద్ధాప్యంలో అబ్రహాముకు దేవుడు ఎవరిని ఇచ్చాడట? పిల్లలు ఇచ్చాడు. చూడండి, ఒక మాట చదువుదాం ప్రియులారా, ఒక మాట చదువుదాం. ఆయన విశ్వాసం ఉంచడం వచ్చిన మేలు ఏంటంట? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఆయన విశ్వాసం ఉంచడం వచ్చిన మేలు ఏంటో చదువుదాం. చూడండి, 1వ అధ్యాయం 17వ వచనం. ఈ మాట, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసము మూలముగా అంతకంతకు కలిగినట్లు నీతిమంతుడు ఎలా జీవిస్తాడట? విశ్వాసం మూలముగా జీవిస్తాడట. మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, ఆలోచించండి. ఒక మాట ముందుకు వెళ్ళిపోదాం. ప్రతి విషయమందు ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం ఇద్దామండి. హల్లెలూయా. ప్రతి విషయమందు దేవుని అందు ఏముంచాలి? విశ్వాసం ఉంచిన నీవు ఎదటి వ్యక్తిని దప్పవు. విశ్వాసం ఉంచిన నీవు ఇంకా లోకంలో ఏది చూసినా, నేను అర్థమయ్యేలా చెప్తున్నానో లేదో మీకు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామా. ఏ చిన్నదానికి నీచంగా మాట్లాడవండి, ఏ చిన్నదానికి లొంగిపోవండి. ఎందుకని? ఏదో నువ్వు ఆశిస్తున్నావో అది ఎవరిస్తారో? దేవుడిస్తాడండి. కనుక అబ్రహాముకి ఇచ్చిన దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి దిగిస్తాడు, నీ నమ్మకాన్ని బట్టి దిగిస్తాడు. ఈరోజు కరువు ఉండొచ్చు ఇంట్లో, ఈరోజు ఇంట్లో ఏమీ లేకపోవచ్చు, ఈరోజు తినటానికి కూడా లేకపోవచ్చు, అవుతా ఉన్నామండి. కానీ ప్రభు నీ విశ్వాసము పరీక్ష చేస్తా ఉన్నాడు. ఆ విశ్వాసానికి తగినట్టుగా దేవుడు సహాయాన్ని ఆయన ఇచ్చే వరకు నీతిమంతుడు ఎలా జీవించాలి? విశ్వాసంగానే జీవించాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు, అది దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉంటి వల్ల వచ్చిన మేలు ఏంటంట అనంటే ఇదే అధ్యాయంలో చూడమ్మా. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన విశ్వాసం ఉంచిన వాడు అంటే ఎన్నడూ 11వ వచనం చదువురమ్మా. 10 రేమా రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడెవడును సిగ్గుపడని లేఖనము. ఈరోజు లేఖ సిగ్గుపడవచ్చు, ఈ లేఖ అవమానకరంగా ఉండవచ్చు, కానీ నిన్నేం చేయనవడు? సిగ్గు. ఆయన యందు విశ్వాసం ఉంచిన నీవు, ఆయన రక్తంలో కడగబడిన నీవు, ఆయన ఎంబడిస్తున్న నిన్ను దేవుడు ఏం చేయనవాడు తెలుసా? చూడండి, చాలాసార్లు చెప్పాను. యెషయా రాసిన గ్రంథం 28వ అధ్యాయం 25, 28. ఆయన విశ్వాసం ఉంచిన వాడట ఎన్నడును కలవరము చెందడు. 24వ అధ్యాయం 20
28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, సియోనులో ఆ, ఉమ్, 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 ఆ, ఆ, ఉమ్. విశ్వాసం ఉంచిన వాడు కలవరము పడడు. అమ్మ విశ్వాసం అమ్మ చదువుతున్నాను, మళ్ళీ చెప్తున్నాను. అది పరిశోధింపబడిన రాయి, అమూలమైన రాయి, తలకు మూలరాయి, బహు స్థిరమైన పునాదైన మూలరాయి ఉన్నది. దాని అందు విశ్వాసం ఉంచిన వాడు ఎవరి రాయి అని అంటే పరిశోధింపబడిన రాయి, కలవశము లేని రాయి, పాపము లేని రాయి, కలంకములు లేని రాయి. ఎవరి రాయి అని అంటే మన ప్రభు అయిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ ఏమనందడట, కలవరం నందడు. ప్రియులారా, ఏ విషయాల్లో ఆయన విశ్వాస యాత్రలో సాగుతున్న మన అక్కరేమవుతూ ఉందో అది దేవుడు మనకిస్తాడు. అబ్రహాము వృద్ధాప్యం వచ్చే వరకు చూచాడు, మనం అలా చూసినప్పుడు దేవుడు మనకు కూడా దేవుడు సహాయాన్ని. ఈ మధ్యలో తుచ్చమైన పనులు చేయకూడదు. అమ్మా మళ్ళీ మీకు అర్థమవుతాను, మళ్ళీ చెప్తాను. నీతిమంతుడు విశ్వాసంలో సాగుతున్నవాడు ఈ మధ్యలో నీచమైన పనులు చేయ, అదే తొందరపాటు చేసే పనులు, అభివృద్ధి అవ్వాలని అబద్ధాలు ఆడటం, అభివృద్ధి అవ్వాలని దొంగతనం చేయటం, అభివృద్ధి అవ్వాలని ఇంకేదో అడ్డదారులు తొక్కటం, ఇది దేనికి తగదు? నీతిమంతుడికి తగదు. కాబట్టి ప్రియులారా, ఇంకొక విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామండి. పాటల పుస్తకం ఉందండి, తీసేసుకుందాం అనుకుంటున్నప్పుడు మన మనసులోకి ఏం రావాలి తెలుసా? ఇది నీతి కలిగినదా, విశ్వాస సంబంధమైనదా కాదా? మళ్ళీ చెప్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామా. ఉంగరం తీసేసుకుందాం అనుకున్నానండి, తీసేసుకుంటున్నాను. మన మనసులోకి ఏం రావాలంటే, నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడిపోతే ఇది విశ్వాస సంబంధమైన పనా కాదా అని మనకు ఏం రావాలి? ఆలోచన రావాలి. కాబట్టి మనకు ఆలోచన వచ్చినప్పుడు అది నీతి విశ్వాస సంబంధమైనదో తీసేసుకో, విశ్వాస సంబంధమైనది కాకపోతే తీసుకోకూడదు. కానీ తీసుకోకుండా నిరీక్షణతో ఎదురు చూస్తే ఒక రోజున దేవుడు దాన్ని మనకిస్తాడు. ఒకటి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు కలవరం చెందడు, వాడు సిగ్గు పడడు. 2 చదువుదాం చూడండి, రోమిలకు రాసిన పత్రిక. ఇంకో ముందుకు వెళదాం ప్రియులరా. మనం విశ్వాస సంబంధమైన మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలట. భయపడొద్దు. ఉద్యోగం లేదనో, ఇల్లు లేదనో, పిల్లలు లేరనో, లేకపోతే ఏదో లేదనో భయపడవద్దు. నీ విశ్వాసం దేవుని యందు ఉంచుదాం, దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. చూడండి, ఎబ్రీ రాసిన పత్రికలోకి వద్దాం ప్రియులరా. ఇక్కడ 12-11వ అధ్యాయంలో చూస్తే అండి, ఎబ్రీ రాసిన పత్రికలో విశ్వాసంతో అంటే ఘనమైన కార్యాలు చేశారటండి. వారి దగ్గర కత్తి లేదు, కర్ర లేదు, అయినా ఘనమైన కార్యాలు చేశారంట. దేవుని యందు ఏముంచారని అంటే విశ్వాసం ఉంచి. మనం కూడా ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి దేవుడు మన విషయంలో కూడా దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. ఏంటి ఆ కార్యాలు? ఇక్కడ కొన్ని మాటలు మనం చదువుదాం. చూడండి, మనం చేసిన పని ఏదైనా విశ్వాసమైనదా, అవిశ్వాసమైనదా? అమ్మ అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా. అట్టుపొలు తెచ్చారండి దేవునికి ఎలాంటివి ఇవ్వాలి? కుళ్ళు పని ఇచ్చారండి. అక్కడ ఆలోచించాలి, ఇది విశ్వాస సంబంధమైనదా? చెప్తలేదు. కుళ్ళు పని ఇవ్వటం విశ్వాస సంబంధమైనదా కాదా? కనుక అది నీతికరమైనదా కాదా? అది ప్రతి దానికి ఏం చేయాలి? హేబేలు అలా చేశాడట. చూడండి, హేబేలు దేవునికి ఇచ్చే విషయంలో విశ్వాసముతో దేవునికి ఇచ్చాడట. ఎలాంటిది ఇచ్చాడు? 4వ వచనం, 11వ వచనం. విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణలు గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ విశ్వాసం బట్టి అతడు ఎలా సాక్ష్యం పొందాడట అంటే, కానుక ఇచ్చినప్పుడు కూడా కానుక ఎలాగవ్వాలి? విశ్వాస సంబంధమైన ఇవ్వాలి. కనుక సిరుగు పని కాయంతలు వేస్తారు కొంతమంది కుళ్ళు పని తెస్తూ ఉంటారు. కొంతమంది దేవునికి ఇవ్వాలా అని ఏదో నిర్లక్ష్యంగా ఇస్తారు. ప్రియులరా, ఇచ్చినది రూపాయైనా 10 రూపాయలైనా ఎలాగివ్వాలి? విశ్వాసం. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడట? నీతిమంతులుగా దేవుడు మనలను చేస్తాడు. 1, 2 చదువుదాం చూడండి. 3వ వచనం, నేను ముగించేస్తాను, త్వరగా ముగించేస్తాను ప్రియులరా. 7వ వచనం. విశ్వాసం బట్టి నావు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై
తన ఇంటి వారందరి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధపరిచిన అందువలన అతడు లోకం మీద నేరాపణ చేసి విశ్వాసను బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. కదా చూసారా, నోవహు జలప్రయమును తప్పించబడటానికి నోవహు దేవుని యందు ఏముంచాడట. ఊరంతా ఏమన్నారు, ఏంట్రా బత్తేంట్రా, ఆ ప్రార్థనలు ఏంట్రా, ఊరుమయంగా కడుతున్నావేంట్రా, ఏ స్తుతి అంటున్నావేంటి, ఆత్మలు ఏసుప్రభు అంటున్నావేంట్రా అని అన్నునా నోవహు తన విశ్వాసాన్ని ఏం చేయలేదు. బాబు మీరేమనుకుంటా అనుకోండిరా బాబు, నా భక్తి నా విధానం నాది, నా విశ్వాసం నాది అనుకుంటాన్ని బట్టి నోవహుకు ఉంచిన విశ్వాసాన్ని బట్టి నోవహుకు వచ్చిన ప్రతిఫలం ఏంటంట అనంటే జలప్రయము నుండి తానును తన కుటుంబం ఏమయ్యారట, రక్షించబడ్డారు. ఇప్పుడు అర్పించిన దాన్ని బట్టి నీతిమంతుడయ్యాడు హేబేలు, విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి జలప్రయము నుండి ఏమయ్యాడట, తప్పించబడ్డాడు. తర్వాత చూద్దాం, చూడండి అక్కడ ఇంకొక సందర్భం మనం చూస్తాం. ఎన్నో వచ్చిన 8 అమ్మ మనం చెప్పేసుకుందాం కదా అబ్రహాం గురించి. కొంచెం కిందకి వెళ్ళిపోదాం. అబ్రహాం జీవితంలో ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. అబ్రహాముకి దేవుడు పిల్లల్ని అవ్వటం లేట్ అయ్యిందండి. ఆ లేట్ వెనకాల దేవుడు అబ్రహామును ఏం చేశాడో తెలుసా అండి. 17వ వచనం, అబ్రహామును శోధించబడి విశ్వాసమందు అమ్మ చాలు, నేను వివరిస్తాను చూడండి. అబ్రహాము అబ్రహాము విశ్వాసమును దేవుడు ఏం చేశాడటండి, పరిచయం చేశాడట. పరిచయం చేయటానికి కారణం ఏంటి అని అంటే ఇంక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకుని వెళ్ళటానికి. ఈరోజు మీరు అనుకున్నది ఇలాగనుకుందాం, చాలా కాలం దేవుని మందిరకు వస్తున్నారు, ఉద్యోగం రావటం లేదు. ఉద్యోగం రావటం లేదు, దేవుడు ఆ ఉద్యోగం నిమిత్తం ఏం చేశాడు, మిమ్మల్ని ఇప్పుడు పరిచయం చేస్తున్నాడు. ఎందుకని, ఇక శ్రేష్టమైనది ఏదో ఇవ్వటానికి. కాబట్టి విశ్వాసం దేవుని యందు ఉంచాలి. కిందకి వెళ్ళిపోదాం చూడండి. అబ్రహాము పరీక్షించబడ్డాడు. తర్వాత మనం చదివితే కనుక వారు గుణపాలు లేకపోయినా ఎరుకో గోళ్ళు ఏం చేశారని అంటే పడగొట్టారు. ఎన్నో వచ్చినవరా 30. విశ్వాసమును బట్టి ఎరుకో గోళ్ళు ఏమైపోయినాయి అంట, కూలేను. విశ్వాసమును బట్టి అమ్మ నేను ముందుకు వెళ్ళిపోతాను. ప్రియులారా, విశ్వాసమును బట్టి ఎరుకో గోళ్ళు ఏమైపోయినాయి అంట, కూలిపోయాడు. తిరగమంటే తిరిగేశారట. దేవుని అని నమ్మిక వచ్చారు, ఆయన చూసుకుంటాడు అనుకున్నారట. ఆ చూసుకుంటామన్న దాంట్లో దేవుడే వారి విశ్వాసం కనుపరచడానికి ఏ సుత్తి గుణపం వాడకుండగానే ఎరుకో గోళ్ళు ఏం చేసేసాడట. ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా. నేను కూడా మీతో చెప్తున్నది ఏంటి తెలుసా, దేవుని మందిరంలో ఏ కార్యమైనా ప్రకటించినప్పుడు మేము విశ్వాసపూర్వకంగా దైవ దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రకటిస్తాం. మీటింగ్స్ పెడుతున్నాం, ఏం భయపడొద్దు, దేవుడు ఇస్తాడు. అలా విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, కార్యం చేస్తాడు. దీన్ని ఏం చేయకూడదు, అడ్డుపడకూడదు, ఆటంకపడకూడదు. ప్రియులారా, మనము విశ్వాసముతో సాగినప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ ఎవరు చేస్తాడు అనకూడదు. ఎందుకనంటే మనం ఎవరి మీద వేస్తాం, మన నమ్మకం దేవుని మీద వేస్తాం. అది మీటింగ్లు అవనివ్వండి, లేకపోతే మందిరం కడతం అవనివ్వండి, లేకపోతే ఇంకొక పని అవనివ్వండి, అది ఏదైనా సరే విశ్వాసంతో చేస్తున్నాము గనక దేవుడే తన పనిని ఏం చేస్తాడట. అది ఎరుకో గోడలు అవనివ్వండి, లేకపోతే ఇంకోటి అవనివ్వండి, దేవుడు ఏమైనా తను చేయగల సమర్థుడు. నేను నమ్ముతున్నాను, నేను విశ్వాసం ఉంచాను. నా విశ్వాసాన్ని మీరు కూడా ఏం చేయాలట, అనుసరించాలి అని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాను. కిందకెళ్ళి చదువుదాం ప్రియులరా. రాహాబు అను వేశ్య ఎవరు చేర్చుకుందానంటే ఏగులు వారిని చేర్చుకుందంట. కాబట్టి విశ్వాసం ఉంచి చేర్చుకుంది. కాబట్టి ఆ ఇంటి వారందరూ ఏమయ్యారట, రక్షించారు. చూడండి, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా అక్కడ చూస్తే ఇంకేం చెప్తాం, గిద్యోను
అమ్మ చాలరా. కనుక ఇక్కడ చాలా మంది మనం చూస్తాం, వారు ఉంచినట్టుగా మనం కూడా దేవుని యందు ఏముంచుదాం? విశ్వాసం. ఇంకొకటి అక్కడగా ఒక నాలుగు వచనాలు చూపించి ముగించేస్తానండి. ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల వచ్చిన మేలు ఏంటో. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 18వ వచనం చదువమ్మ. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం అక్కడగా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికి ఏముండదంట? తీర్పు తీర్చబడ. అమ్మ నేను ఎవరిస్తాను చూడండి. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం ఎక్కడికి రామంట? తీర్పులోకి రాం. నేను చంపేశానండి ఒక వ్యక్తిని, దాన్ని బట్టి దేంట్లోకి రావాలి? తీర్పు. కానీ ప్రభువుని అంగీకరించాను, ప్రభు నా పాపాలు క్షమించాను, ఇప్పుడు ఎక్కడికి రానంట? తీర్పులోకి. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికి ఏమి లేదు? తీర్పు లేదు. తర్వాత చూడండి, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 43వ వచనం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 43వ వచనం. ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. చాలమ్మ. కనుక ఇక్కడ ఏమన్నాడు తెలుసండి? ఆయన యందు విశ్వాసం ఉంచితే మన పాపములు ఏమవుతాయంట? క్షమించబడతాయి. 1 మనం సిగ్గుపడము, 2 ఆయన మనకు సహాయం చేస్తాడు, 3 తీర్పులోనికి రాము, 4 ఏంటనంటే మన పాపములు ఏమవుతాయంట? గలతీ 2వ అధ్యాయం వచనంలో మనం నీతిమంతులుగా చేస్తాడట. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనంలో మనకు రక్షణకరమైన వారిగా పరలోక రాజ్యం ఇస్తాడట. యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు. 6వ అధ్యాయము 11వ వచనంలో 41వ వచనంలో అంటారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన మన విశ్వాస యాత్రలో సాగుదాం. కుంగిపోవద్దు, వెనకకు తిరగొద్దు, సోలిపోవద్దు. ఈరోజు లేదేమో బాధపడొద్దు, ఈరోజు ఏదో తక్కువైందో బాధపడొద్దు. ఈరోజు వివాహం అవ్వలేదని నీ విశ్వాసం చల్లగిలిపోతుందేమో, ఉద్యోగం లేదని నీ విశ్వాసం చల్లగిలిపోతుందేమో, లేకపోతే ఇల్లు లేదని చల్లగిలిపోతుందేమో, లేకపోతే ఏమి లేవని చల్లగిలిపోతున్నావో ఆ విషయంలో ప్రభు చెబుతా ఉన్నాడు, చల్లగిల్లొద్దు. ఇది అబ్రహాము విశ్వాసంతో సాగాడు. అబ్రహాము సహాయం చేసిన నేను నీకు సహాయం చేస్తాను. నీతిమంతుడిగా తీర్చబడిన నీవు విశ్వాసము మూలంగా జీవించు. ఏ సమయాన్ని ఏది కావాలో నేను ఇస్తానని ప్రభు చెప్పిన ఆయన వాగ్దానాన్ని పట్టుకొని ఆయన నాకు ఇస్తాడని విశ్వాసంతో సాగుదాం. ఇప్పుడు దాకా ఇచ్చాడు, ఇంకేమబోతున్నాడు అని నమ్ముదాం. ఒకవేళ లేట్ అవ్వచ్చు, దేవుడు నాడు పరిచేస్తున్నాడు, ఉన్నతమైనది ఇస్తున్నాడు, ఇవ్వబోతున్నాడు అని నమ్మి ఆయన సహాయం కొరకు ఎదురు చూద్దాం. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రియులారా, బలులు అర్పించడాన్ని బట్టి నీతివంతుడు కాదు, ఏయో ఇచ్చేయటాన్ని బట్టి నీతివంతుడు కాదు. ఈరోజు నీతివంతుడు అవ్వాలని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఏమని ఉంచాలి? ఆయన ఈ లోకానికి వచ్చాడని నమ్మాలి, ఆయన మన పాపముల కొరకు సిలువైపడ్డాడని నమ్మాలి, ఆయన మనకు సహాయం చేసి తిరిగి లేచాడని నమ్మాలి. ప్రియులారా, ఈ వాక్యం మీకు ఒకసారి ఆలోచించు. విశ్వాసం ఉంచిన నీవు ఆయన నీ మనసాక్షి అనే ఆ మనసును ప్రభు కడిగాడు, శుద్ధి చేశాడు, పవిత్రపరిచిన నీవు నీతిమంతుడు, నీతిమంతురాలు. కనుక నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించాలి. ఆ విశ్వాస యాత్రలో సాగుతున్న నీవు వెనకకు తిరగొద్దు. చిన్న చిన్న నిత్యమైన వాటికి వెనకకు తిరగొద్దు. ఒకవేళ అది నీకు అవసరమైతే దేవుడు నీకు ఇస్తాడు, ఇవ్వగల సమర్థుడు. కాబట్టి నూత్యమైన పనులకు తిరగొద్దు, చెయ్యొద్దు. కానీ దానివల్ల తీర్పులోకి వస్తాం, దానివల్ల నష్టపోతాం. అబ్రహాం ఐగుప్తు దేశానికి వెళ్ళి కనుక ప్రియులారా వెళ్ళవలసిన గమ్యస్థానాన్ని వెళ్ళకుండా విశ్వాసం సల్లగిల్లటాన్ని బట్టి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. కాబట్టి నష్టాన్ని తెచ్చుకున్నాడు. ఈరోజు నీవు కూడా వెనకకు తిరగవద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు, అవిశ్వాసంలోకి వెళ్ళవద్దు. అనారోగ్యమా, ప్రభు స్వస్థపరుస్తాడు. ఏది అవసరమో అది దేవుడికి ఇస్తాడు. కానీ ప్రభు నందు విశ్వాసం ఉంచు. అబ్రహాముకు దేవుడు సహాయం చేసిన దేవుడు, రాహాబు అను వేశ్యకు వారిని సహాయం చేసిన దేవుడు, నోవహు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు తన ఇంటి వారిని రక్షించిన దేవుడు. ప్రియులారా, కనుక హేబేలు అర్పించిన అర్పణ దేవుడు విశ్వాసంతో అర్పించిన దాన్ని బట్టి అంగీకరించిన దేవుడు. ఈరోజు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, నిన్ను అంగీకరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, కృపగల రాజ్యానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా.
పరిశుద్ధుడు నాయన ఈ సమయంలో ప్రభా నా తండ్రి నాయన ప్రభా ఆరాధన కార్యక్రమం నాయన ఉదయం జరగకపోయినా సాయంకాలం పూట నాయన మీరు మాకు సహాయం చేశారు తండ్రి. పాటలు ఎంత సంతోషం దయచేశారు నాయన. ఆరాధనలో మీరు తోడై ఉన్నారు ప్రభా. మీ దాసు నిలబెట్టుకుని మా తండ్రి లేఖనాల ప్రకారంగా మాతో మాట్లాడారు ప్రభా. విశ్వాసము కలిగి జీవించమన్నారు. విశ్వాసం నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడన్న ప్రభా. మేము విశ్వాసము ద్వారా జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచుకోండి, సహాయం చేయండి ప్రభా. ఎంతోమంది ప్రభా నా తండ్రి విశ్వాస జాబితాలోకి నాయన చేర్చబడ్డారు ప్రభా. అవును తండ్రి నాయన అబ్రహాము నాయన అలాగే ఇస్సాకు యాకోబు నాయన మా తండ్రి నాయన దానియేలు షడ్రకు మేషకులు నాయన మా తండ్రి అపోస్తులు దెబ్బల చేత ప్రభా నా తండ్రి దెబ్బలు తిన్నారు ప్రభా. కొరడాల చేత కొట్టించుకున్నారు. విశ్వాసాన్ని బట్టి ప్రభా వారు నాయన మా తండ్రి హతసాక్షులు అయిపోయారు తండ్రి. అలాంటి ప్రభా నా తండ్రి నాయన బిడ్డలను ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. విశ్వాస జాబితాలోకి మేము కూడా నాయన వచ్చేవారుగా సిద్ధపరచుకోండి, సహాయం చేసి మీ నామానికి మహిమ వచ్చినట్టు మమ్మల్ని సిద్ధపరచుకోమని అడుగుతూ మరోసారి ఈ వాక్యాన్ని మా హృదయంలో అన్వయించుకొని నేను వాక్యానుసారం జీవించేటట్టు మమ్మల్ని సంసిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి.